ఈ వీడియోలో మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్లో భాగంగా ఎర్రర్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ఏ సెంటెన్స్ అనేటువంటి టాపిక్ మీద కొన్ని బిట్స్ను మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము, అది కూడా లాజిక్స్ తోటి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్లో టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అన్ని టాపిక్స్ మీద జస్ట్ మీరు క్వశ్చన్ చదవడం, ఆన్సర్ వెంటనే టిక్ చేయడం. క్వశ్చన్ చదవంగానే మీకు ఆన్సర్ ఏమొస్తుందనేటువంటిది అర్థమయ్యేలా ప్రతి గ్రామర్ టాపిక్ మీద లాజిక్ వీడియో నేను చేసి ఉన్నాను. ఇంకా చూడకపోతే తప్పకుండా అవి చూడగలరు. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ టాపిక్లో మనము ఈ వీడియోలో వచ్చేసి ఏం నేర్చుకోబోతున్నామంటే ఎర్రర్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లోనే మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ను ఐడెంటిఫై చేసి మనము ఆన్సర్ను టిక్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో కొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుంచి 1 లేదా 2 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని మనం ప్రయత్నం చేద్దాము. రైట్, ఇంపార్టెంట్ వాటిని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది విత్ లాజిక్స్ తోటి. సో ఒకసారి ఆ బిట్స్ చూద్దాం. సో మొదటి బిట్ వచ్చేసి గమనించండి. మొదటి బిట్ వచ్చేసి ఈ విధంగా మనకు సెంటెన్స్ ఇస్తాడు. సో ఓకే, సో గమనించండి. హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ బై ఫుట్ అని ఇచ్చాడు. సో ఇందులో మిస్టేక్ ఎక్కడ ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మిస్టేక్ వచ్చేసి మనకు 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఏ, బి, సి, డి. ఏ దీనికి సంబంధించింది, బి దీనికి సంబంధించింది, సి దీనికి సంబంధించింది, డి దీనికి సంబంధించింది. ఇందులో మిస్టేక్ ఉంటే ఏ అని చెప్పాలి, ఇందులో మిస్టేక్ ఉంటే బి, ఇందులో మిస్టేక్ ఉంటే సి, ఇందులో మిస్టేక్ ఉంటే డి. సో ఇక్కడ వచ్చేసి మిస్టేక్ ఎక్కడ ఉందంటే మనకు ఇక్కడ ఉన్నది. అదేంటిదంటే బై ఫుట్ అని చెప్పకూడదు. ఏమని చెప్పాలంటే ఆన్ ఫుట్ అని చెప్పాలి. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? డి. హీఈస్ గోయింగ్ టు స్కూల్ ఆన్ ఫుట్ అని చెప్పాలి. బై ఫుట్ అని చెప్పకూడదు, అది తప్పు అవుతుంది. బై ఫుట్ అని ఎక్కడ ఉండదు. సో ఈ విధంగా మనం చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఇచ్చాడు చూడండి, గమనించండి. షీ ఈజ్ సీనియర్ దాన్ మీ. సో మనకు బిట్టు చూడంగానే రైట్ ఆన్సర్ లాగానే అనిపిస్తుంది, ఎక్కడ తప్పు లేదని అనిపిస్తుంది, కానీ మిస్టేక్ ఉంటుంది. గమనించండి, ఇక్కడ సి సీనియర్ ఇక్కడ దాకా ఓకే. ఓకే, ఇక్కడ దాన్ ఉపయోగించకూడదు, టు ఉపయోగించాలి. సో మిస్టేక్ ఎక్కడుంది అంటే మనకు ఎక్కడుందంటే ఇందులో ఇక్కడ ఉంది, దాన్ ఉపయోగించకూడదు, టు. సో ఆన్సర్ సి అవుతుంది. సారీ, ఇక్కడ డి ఇచ్చాను నేను, సి అవుతుంది. షీ సీనియర్ టు మీ అనాలి. ఓకే, ధ్యాన్ అని చెప్పకూడదు, ధ్యాన్ అని చెప్పకూడదు. సీనియర్ తర్వాత టు అనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ కొన్ని అవే వస్తాయి. సో సీనియర్ తర్వాత ఇప్పుడు కూడా ఏం ఉపయోగించాలి? టు అనే ఉపయోగించాలి. జూనియర్ తర్వాత టు అనే ఉపయోగించాలి. సీనియర్ టు మీ, జూనియర్ టు మీ. సో ఆ విధంగా. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాము. నెక్స్ట్ బిట్ గమనించండి. హీ డిడ్ నాట్ రోట్ ద ఎగ్జామ్. సో ఇందులో ఎర్రర్ ఎక్కడుంది? కొన్ని లాజిక్స్ మనం తెలుసుకుంటున్నాం. రైట్, ఇక్కడ వచ్చేసి గమనించండి, డిడ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ను తెలియజేసేటువంటిది. ఓకే, హీ డిడ్ నాట్ ఇక్కడ దాకా ఓకే, కరెక్టే. కానీ ఇక్కడ ఏం ఉపయోగించాడు? వర్బ్ యొక్క 2వ రూపాన్ని ఉపయోగించాడు. సో అలా ఉపయోగించకూడదు. అక్కడ డిడ్ ఉపయోగించినప్పుడు తర్వాత ఏం ఉపయోగించాలంటే వర్బ్ యొక్క మొదటి రూపం ఉపయోగించాలి. దీన్ని బేస్ ఫామ్ అని కూడా అంటాం.
డిడ్ తర్వాత ఏం ఉపయోగించాలి, బేస్ ఫామ్ను ఉపయోగించవలసి ఉంటుంది. సో ఇక్కడ V2 ఉండాలి. అంటే ఎర్రర్ ఎక్కడున్నట్టు మనకు సిలో ఎర్రర్ ఉన్నట్టు. సో మన ఆన్సర్ సి అని టిక్ చేయవలసి ఉంటుంది. రైట్. సో దాన్ని ఇప్పుడు మనం కనుక చదివినట్లయితే ఎలా చదవాలి గమనించండి. దాన్ని ఎలా చదవాలంటే ఒకసారి ఎరేజ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు హీ డిడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్ అనాలి. హీ డిడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్ అనాలి, రోట్ అని చెప్పకూడదు. రైట్. అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొక్కసారి చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ టీచర్స్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ టీచర్స్. సో ఇక్కడ గమనించండి, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. సో ఇక్కడ మిస్టేక్ వచ్చేసి ఎక్కడ ఉందంటే ఆర్ దగ్గర ఉంది. రైట్. ఇక్కడ ఏం ఉండాలి అంటే సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి, అంటే ఈజ్ ఉండాలి. రైట్. మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫ్రెండ్స్ ఉంది కాబట్టి, ఫ్రెండ్స్ అంటే ఫ్లోరల్ కాబట్టి ఫ్లోరల్ హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాం. అలా కాదు, ఇక్కడది తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ తర్వాత ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ టీచర్స్. రైట్ అన్నట్టు కనాలి. రైట్. సో కాబట్టి వన్ ఆఫ్ కనుక ఉంటే ఫ్లోరల్ నౌన్, వర్బ్ వచ్చేసి సింగులర్ అవుతుంది. ఇక్కడ వన్ ఆఫే ఉంటుంది, ఇక్కడ ఫ్లోరల్ ఉంటుంది. మరో చోట మీకు ఏం చేస్తాడంటే గమనించండి, ఇంకో చోట ఎలా ఇస్తాడంటే ఇక్కడ వన్ ఆఫ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రెండ్ అని ఇస్తాడు, ఎస్ తీసేస్తాడు. అలా కూడా తప్పే. రైట్. ఇక్కడ ఫ్లోరల్ ఉండాల్సిందే. వన్ ఆఫ్ బాయ్స్ అని, ఓకే, అలా కూడా. రైట్. ఇక్కడ అంటే ఫ్లోరలే ఉండాలి. రైట్. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ మిస్టేక్ ఉన్నటువంటిది ఎక్కడ అంటే సిలో మిస్టేక్ ఉంది, ఇగో ఇక్కడ మిస్టేక్ ఉంది. రైట్. ఇక్కడ ఏముండాలి, ఈజ్ ఉండాలి. సో మన ఆన్సర్ ఏంటిది, సి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ టీచర్స్. రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంటే, గమనించండి. షీ ప్రిఫర్స్ కాఫీ దాన్ టీ. షీ ప్రిఫర్స్ కాఫీ దాన్ టీ. ఇక్కడ మిస్టేక్ ఉంది. ప్రిఫర్ తర్వాత ప్రిఫర్ కాఫీ దాన్ టీ అనకూడదు. ఏమనాలంటే టూ అనాలి. ఇక్కడ టూ అనాలి. ప్రిఫర్ తర్వాత టూను ఉపయోగించాలి. సో ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏంటిది అంటే సి. ఎర్రర్ ఉన్నటువంటి భాగము సి. సో ఇది అక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే టూ ఉండాలి. టూ బదులు ఏమి ఇచ్చాడు, ధ్యాన్ ఇచ్చాడు. సో ఎగ్జామ్లో కూడా ఇలానే ఇస్తాడు. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ద న్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ద న్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనం జనరల్గా చేసే మిస్టేకే. సో ఇక్కడ మిస్టేక్ వచ్చేసి ఎక్కడ ఉందంటే బిలో ఉంది. సారీ, ఇక్కడ బిలో ఉంది. ఎందుకంటే న్యూస్ ఉంది కాబట్టి, NEWS న్యూస్ ఉంది కాబట్టి మనం ఎస్ ఉంది కాబట్టి ఫ్లూరల్ అనుకొని తర్వాత ఏమి ఉపయోగిస్తామంటే ఆర్ ఉపయోగిస్తాం. కానీ అలా ఉపయోగించకూడదు. ఇది సింగులర్ నౌన్ మాత్రమే. రైట్. అది సింగులరే కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగించాలి, ఈజ్ ఉపయోగించాలి. గమనించండి, అక్కడ ఈజ్ ఉపయోగించాలి. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు అంటే ఇక్కడ బి అవుతుంది. రైట్. సో ద న్యూస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. ద న్యూస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. హీ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. హీ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రర్ ఎక్కడ ఉందంటే సి దగ్గర ఉంది, ఇన్ ఉంది. అక్కడ గమనించండి, గుడ్ తర్వాత నేను ఆల్రెడీ ఇంతకుముందు లాజికల్ బిట్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, గుడ్ తర్వాత ఎట్ ఉపయోగించాలి, బ్యాడ్ తర్వాత కూడా ఎట్ ఉపయోగించాలని చెప్పాను. కానీ ఇక్కడ ఏముంది, ఇన్ ఉంది. సో అక్కడనే ఎర్రర్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయాలి. సో ఆన్సర్ ఎర్రర్ ఉన్నటువంటి భాగం వచ్చేసి సి. సో గుడ్ తర్వాత ఏముండాలి, ఎట్ ఉండాలి. అదేవిధంగా బ్యాడ్ తర్వాత కూడా ఏముండాలి, ఎట్ ఉండాలి. నెక్స్ట్, ఇది కూడా ఇంపార్టెంటే, మనకు తెలిసిందే. షీ ఈజ్ సఫరింగ్ విత్ ఫీవర్.
షీ ఈజ్ సఫరింగ్ విత్ ఫీవర్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రర్ ఎక్కడుంది ఐడెంటిఫై చేయాలి. సో మీరు చేసేటప్పుడు సెంటెన్స్ను బాగా చదవాలి, ఎర్రర్ ఎక్కడుందనేది గుర్తించాలి. సో ఇక్కడ ఎర్రర్ వచ్చేసి ఎక్కడుందంటే ఇక్కడ ఉంది, రైట్. ఆ ఎర్రర్ ఏంటిదంటే సఫరింగ్ తర్వాత ఏం రావాలి అంటే ఫ్రమ్ రావాలి, సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని రావాలి. కానీ విత్ ఉపయోగించకూడదు, విత్ అనేటువంటిది ఉపయోగించకూడదు. సో ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏది అంటే సి అవుతుంది. ఎర్రర్ ఉన్నటువంటి భాగం సి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ద టీచర్ గేవ్ మెనీ ఇన్ఫర్మేషన్ టు స్టూడెంట్స్. ద టీచర్ గేవ్ మెనీ ఇన్ఫర్మేషన్స్ టు స్టూడెంట్స్. సో దీని మీద నేను క్లియర్గా వీడియో చేశాను. సో ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏంటిదంటే గమనించండి, ఇది ఇన్ఫర్మేషన్స్ అని ఉంది. ఇన్ఫర్మేషన్స్ ఉండకూడదు. ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అన్కౌంటబుల్ నౌన్. సో ఇన్ఫర్మేషన్స్ అని రాదు, అక్కడ ఏముండాలంటే ఇన్ఫర్మేషన్ అని మాత్రమే ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఎస్ లేకుండా ఉండాలి, ఇక్కడ ఎస్ ఉంది. సో ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏంటిది సి. ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది, రైట్. దాదాపుగా నేను 50 బిట్స్ను ప్రిపేర్ చేశాను. ఏ లాజికల్ వీడియో చేసినా దాదాపు 50 బిట్స్ ఉంటాయి. సో అందులో నేను కొన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతాయి మీకు ప్రాక్టీస్ కోసం పీడిఎఫ్ అందిస్తున్నాను. కాబట్టి ఇంకా నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు, మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. He is the best of the two boys. He is the best of the two boys. సో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రర్ ఏంటిదంటే టు ఉపయోగించాం ఆల్రెడీ. సో టు ఉపయోగించాం కాబట్టి ఇక్కడ బెస్ట్ అని వాడకూడదు, ఇక్కడ బెస్ట్ అని వాడకూడదు. ఏమని వాడాలంటే బెటర్ అని వాడాలి, రైట్. ఎందుకంటే కంపారిటివ్ ఏంటిది బెటర్. బెస్ట్ అంటే అది సూపర్లేటివ్ అవుతుంది. సో ఎర్రర్ ఉన్నటువంటి భాగము సి, రైట్. నెక్స్ట్ బిట్ వచ్చేసి షీ డస్ నాట్ నోస్ ద ఆన్సర్. షీ డస్ నాట్ నోస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటి పార్ట్ ఏంటిదంటే గమనించండి, ఇది రైట్. ఎర్రర్ ఉన్నటువంటి భాగము ఎక్కడుంది సి దగ్గర ఉంది, ఓకే. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డస్ను ఉపయోగించాం, అంటే డూకు ఎస్ కానీ యాడ్ చేసినాం. మళ్ళీ మనం మెయిన్ వర్బుకు యాడ్ చేయవలసిన అవసరం లేదు. అక్కడ ఏముండాలి, జస్ట్ నో అనే ఉండాలి. షీ డస్ నాట్ నో ద ఆన్సర్ అనే ఉండాలి తప్ప ఎస్ను ఉపయోగించకూడదు. సో ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏంటిది ఇప్పుడు మనకు పార్ట్ సిలో ఉంది. సో మనం ఏ ఆన్సర్ టిక్ చేయాలి, సి, ఓకే. డస్ తర్వాత బేస్ ఫామ్ మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ సెంటెన్స్, ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఆన్ మ్యూజిక్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆన్ మ్యూజిక్. సో ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏంటిదంటే ఆన్ అనేటువంటిది ఈ ఎర్రర్ ఉన్నటువంటిది భాగం, అంటే డి అనేటువంటిది ఈ ఎర్రర్ ఉన్నటువంటి పార్ట్. సో ఇక్కడ ఏముండాలంటే ఎర్రర్ దగ్గర మనం మ్యూజిక్ ముందు ఇన్ రావాలి. గమనించండి, ఇంట్రెస్టెడ్ ఇన్ అనాలి తప్ప ఇంట్రెస్టెడ్ ఆన్ అని చెప్పకూడదు. సో ఎర్రర్ ఉన్నటువంటి పార్ట్ ఏంటిది మనకు అంటే డి అవుతుంది, రైట్. సో ఇక్కడ మనకు ఎర్రర్ ఉంది. ఏముండాలి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అని ఉండాలి. ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్ వస్తుంది, రైట్. నెక్స్ట్ బిట్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఏ బుక్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఏ బుక్. సో ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటి పార్ట్ ఏంటిదంటే హ్యావ్ ఉండకూడదు, అక్కడ హ్యాజ్ ఉండాలి. గమనించండి, ఈజ్ తర్వాత ఈ సింగులర్ వర్బ్నే మనము ఉపయోగించాలి, అంటే అక్కడ హ్యాజ్నే ఉపయోగించాలి. సో ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏంటిది ఇప్పుడు అంటే సి అవుతుంది, రైట్. నెక్స్ట్ బిట్, హీ రీచ్డ్ టు ద స్టేషన్ ఎర్లీ.
హీ రీచ్ టు ద స్టేషన్ ఎర్లీ. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటి పార్ట్ ఏంటిదంటే మనకు సి. ఎందుకంటే రీచ్డ్ తర్వాత మనం రీచ్ తర్వాత ప్రిపోజిషన్ ఉపయోగించకూడదు. హీ రీచ్డ్ ద స్టేషన్ ఎర్లీ అనే చెప్పాలి, రైట్. ఇక్కడ మనము టు ఉపయోగించవలసిన అవసరము లేదు. సో ఎర్రర్ ఉన్నటువంటి పార్ట్ ఏంటిది? సి. హీ రీచ్డ్ ద స్టేషన్ ఎర్లీ, అంతే. అక్కడ రీచ్డ్ తర్వాత ఎటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగించకూడదు. సో ఇవి కొన్ని తెలుసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే ఎగ్జామ్లో వీటి నుంచి కూడా రావచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ లాజిక్స్ మీద కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. దాదాపు మనం కొన్ని లాజిక్స్ నేర్చుకుంటున్నాం, 1, 2 కాదు, బాగానే లాజిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి వాటిలో నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలరు. సో గమనించండి, షీ ఈజ్ మోర్ స్మార్టర్ దాన్ హర్ సిస్టర్. సో ఇక్కడ గమనించండి, ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏంటిదంటే సి. ఆల్రెడీ స్మార్టర్ అంటేనే కంపారిటివ్ డిగ్రీ, స్మార్టర్ అంటేనే కంపారిటివ్ డిగ్రీ. మళ్ళీ ఇక్కడ మోర్ ఉపయోగించకూడదు, రైట్. స్మార్టర్కు కంపారిటివ్ డిగ్రీ లేను, స్మార్ట్కు కంపారిటివ్ డిగ్రీ లేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం మోర్ ఉపయోగిస్తాం. ఓకే, కంపారిటివ్ పాసిబుల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఉంది, ఈ వర్డ్కు కంపారిటివ్ రాసేటప్పుడు ఈఆర్ తోటి రాయం, అలా ఉండదు. కాబట్టి ఇటువంటి వాటికి మనం మోర్ ఉపయోగిస్తాం, మోర్ బ్యూటిఫుల్ అని చెప్తాం. కానీ ఇక్కడ స్మార్టర్ అనేటువంటిది ఆల్రెడీ కంపారిటివ్ కాబట్టి వాటికి మనం ఉపయోగించవలసిన అవసరం లేదు మోర్ అని. సో ఇక్కడ గమనించండి, అప్పుడు ఏమవుతుంది, అది డబుల్ కంపారిజన్ అయిపోతుంది. సో అది తప్పు అవుతుంది. సో ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏంటిది మరి అంటే సి ఎర్రర్ ఉన్నటువంటి భాగం. షీ ఈజ్ స్మార్టర్ దాన్ హర్ సిస్టర్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి గమనించండి, ద చైల్డ్ క్రైడ్ లౌడ్ ఆర్ లౌడ్లీ. సో ఇక్కడ లౌడ్ ఉంది, ఇక్కడ లౌడ్లీ ఉంది. సో ఇందులో ఏది కరెక్ట్ అవుతుంది? రైట్, ఇక్కడ ఉండాల్సింది ఏంటిది? ద చైల్డ్ క్రైడ్ లౌడ్ అనరు, లౌడ్లీ అనాలి. సో ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏంటిదంటే సి, రైట్. ఎందుకంటే అక్కడ లౌడ్లీ అని ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మరి అంటే సి అవుతుంది, రైట్. యాడ్వర్బ్ ఫామ్లో దాన్ని కరెక్ట్గా ఫామ్ చేయలేదు కాబట్టి అక్కడ ఎర్రర్ అయింది, లౌడ్లీ అని ఉండాలి. సో ఇంకొకటి కూడా ట్రిక్ చెప్తాను ఇక్కడ గమనించండి. యాడ్వర్బ్ను గుర్తించేటప్పుడు లాస్ట్కు ఎల్వై ఉన్నటువంటి పదాలన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి దాదాపుగా. ఇక చూడండి, ఇది లౌడ్లీ అనేటువంటిది యాడ్వర్బ్, రైట్. ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోండి. 17th one, he has been absent since 2 days. He has been absent since 2 days. సో ఇక్కడ ఎర్రర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే డీలో ఉంది. ఎందుకంటే గమనించండి, 2 days అనేటువంటిది పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం ముందు ఏమి ఉపయోగిస్తాం? ఫర్ ఉపయోగిస్తాం. పాయింట్ ఆఫ్ టైం ముందు ఏమి ఉపయోగిస్తాం? సిన్స్ ఉపయోగిస్తాం. సో ఇది పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఫర్ ఉపయోగించాలి, కానీ అక్కడ ఉపయోగించింది ఏంటిది? సిన్స్. సో అది ఎర్రర్ అనమాట. అంటే మనకి ఎర్రర్ ఎక్కడున్నట్టు? డీలో ఉన్నట్టు. ఫర్ 2 days అనాలి. సిన్స్ అనేటువంటిది పాయింట్ ఆఫ్ టైంను తెలియజేయడానికి ఉపయోగిస్తాం. సో గుర్తుపెట్టుకోండి, ఈ కంప్లీట్ మెటీరియల్ను నేను మీకు పీడిఎఫ్ రూపంలో వాట్సాప్లో అందిస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మిగతా బిట్స్ను నేను అన్నీ చెప్పడానికి పాసిబుల్ ఉండదు కాబట్టి మిగతా బిట్స్ను మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయడానికి కూడా నేను కొన్ని వదిలేస్తాను. సో అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి షీ టోల్డ్ టు మీ ఏ స్టోరీ. షీ టోల్డ్ టు మీ ఏ స్టోరీ. సో ఇక్కడ మిస్టేక్ ఏంటిదంటే గమనించండి, టు మీ అనేటువంటిది మిస్టేక్. ఎందుకంటే టోల్డ్ తర్వాత మళ్ళీ టూ ఉపయోగించకూడదు, రైట్. టూను తీసివేయాలి. సో ఇక్కడ టూ ఉపయోగించకూడదు కాబట్టి అది మిస్టేక్. షీ టోల్డ్ మీ ఏ స్టోరీ. సో మిస్టేక్ ఎక్కడుంది మనకు? సిలో మిస్టేక్ ఉంది, ఎర్రర్. నెక్స్ట్
నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ వాజ్ లేట్. ఓకే, సో గమనించండి ఇక్కడ మిస్టేక్ ఏంటిదంటే గమనించండి డీలో ఉంది మనకు. ఇక్కడ వర్బ్ ఫామ్ ఎలా తీసుకుంటుందంటే నియరెస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని నుంచే తీసుకుంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఫ్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ ఏమి ఉండాలంటే ఫ్లూరల్ ఉండాలి, అంటే వర్ ఉండాలి. సో నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ వర్ లేట్ అని చెప్పాలి, రైట్. సో ఎర్రర్ ఎక్కడుంది మనకు 4లో ఎర్రర్ ఉంది, రైట్. డీలో ఎర్రర్ ఉంది. సో ఈ విధంగా మనం వాటిని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సో ఇది 20th బిట్ ఒకసారి చూడండి. హీ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఫర్ పాస్ ద ఎగ్జామ్. హీ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఫర్ పాస్ ద ఎగ్జామ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మిస్టేక్ వచ్చేసి ఎక్కడ ఉందంటే డీలో ఉంది. ఫర్ పాస్ ద ఎగ్జామ్ అని అనకూడదు, ఏమనాలంటే టు పాస్ ద ఎగ్జామ్ అని చెప్పాలి, రైట్. ఎందుకంటే గమనించండి ఫర్ అనేటువంటిది నౌన్కు ఉపయోగిస్తాం, టు అనేటువంటిదేమో వర్బ్కు ఉపయోగిస్తాము, రైట్. ఫర్ అనేటువంటిది నౌన్కు ఉపయోగించాలి లేదా ప్రొనౌన్కు ఉపయోగించాలి, టు అనేటువంటిదేమో వర్బ్కు ఉపయోగించాలి. సో ఇవి కొన్ని బిట్స్ మాత్రమే ఎర్రర్ ఐడెంటిఫికేషన్ మీద. ఓకే, సో ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు ఈ పీడిఎఫ్లో దాదాపుగా నేను 50 బిట్స్ను ఉంచాను. దాదాపు కాదు 50 బిట్స్ ఉంటాయి. గమనించండి ఇది లాస్ట్ బిట్ 50. సో ఇక్కడ దాకా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఈ పీడిఎఫ్ను నేను వాట్సాప్లో గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు.